మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎంపీడీఓ పసుపులెట్టి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని పూలే విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయ అధికారులు సిబ్బంది పూలే విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు ఆధ్వర్యంలో ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు ఇక్కడ మండల కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పుకోవాలి అంటే ఆయన ఏప్రిల్ 11, 1827 సంవత్సరంలో జన్మించడం జరిగింది. అలాగే వారు ముఖ్యంగా వెనుకబడే వర్గాలకు వాళ్ళ విద్య గురించి అనేక ప్రతిపాదనలు చేసి వాళ్ళ విద్యలో ముందుండి ఇలాగా విద్య కొరకు ఆయన తోడ్పడిన వెనుకబడే వర్గాలు విద్య కొరకు ఆయన తోడ్పడింది మనం చెప్పుకోదగ్గ విషయము. అలాగే జ్యోతిరావు పూలే గారి సతీమైన ఆవిడ కూడా వెనుకబడే వర్గాలకి చదువులో ముందుండాలంటే విద్య ఏర్పాటు చేయడంలో ఆవిడ చేసిన కూడా కృషి ఈ సందర్భంగా మనం ప్రశంసించుకోవాల్సిన విషయం. ఈ సందర్భంగా ఇలా జరుపుకోవడం సంతోషంగా నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.